ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ డ్రగ్స్ని వాడవద్దని, మత్తు పదార్థాలకు బానిస కావద్దని చెప్పేసి మేము రీసెంట్గా మినిస్టర్ గారి యొక్క రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ మత్తుకు బానిస కావద్దని చెప్పేసి అదేవిధంగా కొన్ని పాటలను కూడా ఇక్కడ నుంచి మేము రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం కూడా నిర్వహించి ఎవరు కూడా మత్తు పదార్థాలకు బానిస కావద్దని చెప్పేసి, అట్లా అయినట్టయితే వాళ్ళ మీద మత్తు పదార్థాలు అమ్మినా, తర్వాత కొన్నా, పొజిషన్లు ఉంచుకున్నా కానీ వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మేము ఇంత చేసిన తర్వాత కూడా రీసెంట్గా కొల్లాపూర్ పట్టణంలో ఈ కొంత గంజాయి నడుస్తుందని చెప్పేసి సమాచారం వచ్చింది. దాని మేరకు మా కొల్లాపూర్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరినీ కూడా నిఘా పెట్టించినాం. ఈరోజు మధ్యాహ్నం అందాజా 11-12 గంటల ప్రాంతంలో ఒక 2 వ్యక్తులు బుల్లెట్ వాహనం మీద కొంత గంజాయి తీసుకొచ్చి పట్టణంలో అమ్ముతున్నారు, చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారని చెప్పేసి సమాచారం మేరకు ఈ చుక్కాయిపల్లి క్రాస్ రోడ్డు వద్ద మేము మఫ్టీలో కొంతమంది కానిస్టేబుల్ ఉంచడం జరిగింది. వాళ్ళు పట్టుకొని తర్వాత విచారణ చేసిన తర్వాత ఇదంతా కూడా మాకు ఈ భోగిని పవన్ కుమారు 26 సంవత్సరాలు, తర్వాత కొల్లాపూర్ టౌన్ అని, అదేవిధంగా జలగం కార్తీక్ కుమార్ 21 సంవత్సరాలు కొల్లాపూర్ టౌన్ అని చెప్పేసి వాళ్ళిద్దరు పేర్లు వెల్లడించడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా ఒక 402 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎట్లా అమ్ముతారు మీరు అని చెప్పేసి అడిగినప్పుడు వీళ్ళు ఒక చిన్న చిన్న ప్యాకెట్లలాగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ను 500 రూపాయలకు అమ్ముతామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి కొనుక్కొస్తున్నారంటే కర్ణాటక బీదర్ టౌన్లో ఒక ముస్లిం లేడీ జరీనా అని చెప్పేసి ముస్లిం లేడీ దగ్గర నుంచి మేము తీసుకొస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. మరి పట్టణంలో మీరే తెస్తున్నారా లేకపోతే ఇంకా కొంత ఏమైనా తీసుకొస్తున్నారా అని అడిగినప్పుడు ఇంకా మేము కాకుండా పట్టణంలో కొంతమంది వ్యక్తులు కూడా ఈ జరీనా దగ్గర నుంచి మేము మాతో పాటు వాళ్ళు కూడా వచ్చి అందరం కలిసి కొనుక్కొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నామని చెప్పారు. వాళ్ళు ఎవరు అనగా పిన్నం శెట్టి కిరణ్, తర్వాత అరుణ్ అనే 2 అన్నదమ్ములు కూడా మాతో పాటు వచ్చి కొనుక్కొచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళని అప్రహెన్షన్ చేద్దామని వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళతో పాటు వినోద్ అలియాస్ బబ్లు, తర్వాత కృష్ణవంశీ, తర్వాత చీర్ల జగదీష్ అనేటటువంటి వ్యక్తులు కూడా అక్కడ మనకు వాళ్ళ ఇంటి దగ్గర దొరకడం జరిగింది. మొత్తం 7 మంది వ్యక్తులు వీళ్ళ దగ్గర నుంచి ఒక 238 గ్రాములు, మొత్తం 640 గ్రాముల గంజాయిని సీజ్ చేసినాం. ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేసినాం వీళ్ళని. తర్వాత 6 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసినాం. తర్వాత ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసి వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి మరి ఈరోజు NDPS యాక్ట్ మినిమం వీళ్ళకు ఒక 3 months వరకు బెయిల్ రాదు. తర్వాత పనిష్మెంట్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా మేము పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, మత్తు పదార్థాలు అనేవి మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మన యొక్క మానసిక స్థితిని మన మానసిక స్థితి మీద దెబ్బ పడుతుంది. అదేవిధంగా అది ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల శారీరకంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా మన కుటుంబాలు కూడా ఆర్థికంగా చితికిపోతాయి. అంతేకాకుండా మనము అన్ని రకాలకు కూడా సమాజంలో గౌరవము మర్యాద కూడా పోతుంది. ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు బానిస కావద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా మన కొల్లాపూరు, నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా, సరౌండింగ్ గ్రామ ప్రజలందరూ కూడా, జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా ఈ గంజాయి అమ్మటం కానీ లేదా తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో సేల్ చేయటం కానీ తాగటం కానీ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడికక్కడ మనము ప్రివెంట్ చేసి మరి దీన్ని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకొని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలందరూ కూడా ఒక యూనిఫామ్ లేని పోలీసులలాగా భావించి మరి ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దీన్ని సాధ్యమైనంత వరకు పూర్తిగా సమాజంలో లేకుండా మనం రూపుమాపడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా ఉంది. రేపు జరిగేటటువంటి ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో కూడా ఒక వారం రోజులు ప్రత్యేకంగా దీని కొరకు ఈ డ్రగ్స్ మీదనే ప్రజలలో అవేర్నెస్ తీసుకొచ్చి పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి మరి ఇది సొసైటీలో లేకుండా రూపుమాపే విధంగా అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు.